అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్. ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద గారి పుస్తకం విజయానికి మార్గంలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇదివరకే 5 టాపిక్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఈరోజు 6వ టాపిక్ ఆత్మవిశ్వాసం. మనపై మనకు విశ్వాసాన్ని చేకూర్చే ఆదర్శం మనకు అత్యంత ప్రయోజనకరం. ఈ ఆత్మవిశ్వాసం అత్యధికంగా బోధించి పాటించి ఉంటే మనం ఇప్పుడు అనుభవించే అనర్థాలు, దుఃఖాలు చాలా వరకు సమసిపోయి ఉండేవని నా దృఢ విశ్వాసం. మనిషికి మధ్య గల భేదం విశ్వాసంలో ఉన్న భేదమే తప్ప వేరేమీ కాదు. ఒక వ్యక్తిని ఉన్నతునిగాను, మరొకరిని దుర్బలునిగాను, అధమునిగాను చేసేది ఈ విశ్వాసమే. మానవ చరిత్రను పరికిస్తే ఉన్నతులైన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికంటే ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. వాళ్ళు ఉన్నతులు కాగలరనే విశ్వాసంతో జన్మించారు, ఉన్నతులే అయ్యారు. ఒక మనిషి ఎంత అధమ స్థితికి వెళ్ళినప్పటికీ ఆ నిరాశ వల్లనే అతను ఊర్ధ్వ గమనాన్ని సాగించి ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకునే సమయం వచ్చి తీరుతుంది. అయినా మొదటి నుండి మనం దానిని తెలుసుకొనడం శ్రేయస్కారం. ఆత్మవిశ్వాసాన్ని పొందడానికై మనం ఇన్ని కష్టాలు పడటం ఎందుకు? నా ధీర యువకులారా, మీరందరూ మహత్కార్యాలు సాధించడానికై జన్మించారనే విశ్వాసాన్ని కలిగి ఉండండి. కుక్క పిల్లల అరుపులు మిమ్మల్ని భయపెట్టకుండుగాక. అంతేకాదు, ఆకాశం నుండి పిడుగులు పడ్డా కూడా చెలించకుందురుగాక. లేండి, కార్యోన్ముఖులు కండి. మన రక్తంలో సాహసం, ఉత్సాహం తప్పకుండా ఉండాలి. మీరు పేదవారని, మీకు స్నేహితులు లేరని అనుకోకండి. ఓహో, ధనం మనిషిని తయారు చేయగా ఎవరైనా చూశారా? మనిషే ఎప్పుడు ధనాన్ని తయారు చేస్తాడు. ఈ ప్రపంచమంతా మానవుని సామర్థ్యంతో, ఉత్సాహ శక్తితో, విశ్వాస శక్తితో నిర్మాణమైంది. తనను తాను ద్వేషించుకోనారంభించిన వ్యక్తికి పతన ద్వారం తెరబడినట్లే. ఒక దేశం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవడం అంటే భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోవడమే. నీలో, నీ ద్వారా పనిచేస్తున్న ఆ అనంతమైన శుభంకర దైవంలో నీకు విశ్వాసం ఉందా? ఈ సర్వవ్యాపి అంతర్యామి ప్రతి పరమాణువులో వెలిసి నీ మనో శరీరాలతో ఓతాప్రోతంగా సంపూర్ణంగా వ్యాపించి ఉన్నట్లు నీవు విశ్వసిస్తే ఇక నీవేళ అధైర్యపడగలవు. మన పూర్వుల హృదయాల్లో ఈ ఆత్మవిశ్వాసం ఉంది. నాగరికత యొక్క అభివృద్ధిలో వారిని మున్ముందుకు తోసుకొని వచ్చిన క్రియాశక్తి ఈ ఆత్మవిశ్వాసమే. మనకు ఎప్పుడైనా అధపతనం వాటిల్లితే, దోషం చేకూరితే నా మాటను గుర్తుంచుకోండి. మన ప్రజలు ఈ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన నాడే ఆ అధపతనం ఆరంభమైంది. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. మనపై మనకు విశ్వాసం, భగవంతునిపై విశ్వాసం, ఇదే ఉన్నత స్థితికి రహస్యం. ఓకే ఫ్రెండ్స్, మనందరం కూడా ఆత్మవిశ్వాసంగా మనందరం ఉందాం. మన జీవితంలో విజయాలు సాధిద్దాం. మంచి మనుషులుగా, గొప్పవారిగా